ఎందుకు దేవుడు అక్కడ అద్భుతం జరిగించాడు? మొట్టమొదటి రీజన్ దయచేసి చదవండి బిడ్డలారా. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయము 2-3 వచనాలు. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. చాలు. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళకి విరుగ్గా ఉంది. ఎదురు ఒక పెద్ద విశాలమైనదో లేకపోతే గుడిసో వేసుకుందాం అనుకున్నారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగారు చెప్పాలి? ఎవరి దగ్గరికి వెళ్ళారు? దైవజనుడి దగ్గరికి వెళ్ళి అడిగారు. హల్లెలూయా. దైవజనుడు ఏమన్నాడు? వాళ్ళని ఆటంకపరచకుండా బిడ్డలారా వెళ్ళండి అన్నాడు. వాళ్ళల్లో మళ్ళీ ఇంకొకటి ఏం చేశాడు? అయ్యా ఒకవేళ ఉంటే ఖాళీగా ఉన్నావేమో, ప్రార్థన కొడుకులు కూడా ఏం లేవు కదా, అయ్యో మాతో రావచ్చు కదా అయ్యా అన్నాడు ఒకడు. సరే పదండ్రా, నేను ఖాళీగానే ఉన్నా కదా వస్తా అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమైంది? దైవజనుడు ఉన్నాడు. ఇప్పుడు ఏ దైవజనుడికి విలువిచ్చారో, ఏ దైవజనుడికి ప్రాముఖ్యత ఇచ్చారో, ఏ దైవజనుడికి గౌరవం ఇచ్చి వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళారో, ఇప్పుడు ఆ దైవజనుడితోనే పనిపడింది. ఆ దైవజనుడు కొమ్మ నరికి నీళ్ళల్లో వేసి గొడ్డలి తేలి దాన్ని పట్టుకుని పోగొట్టుకున్నది సంపాదించుకునేటట్లు ఆ దైవజనుడి ద్వారానే దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు ఎవరి జీవితంలో కార్యం చేస్తాడు? ఏ వ్యక్తులైతే, ఏ కుటుంబం అయితే దైవజనుడికి ప్రాముఖ్యత ఇస్తుందో, ఏ వ్యక్తులైతే, ఏ కుటుంబం అయితే దైవజనుడికి విలువిస్తుందో, గౌరవిస్తుందో, హల్లెలూయా, అలాంటి వ్యక్తుల జీవితంలో, అలాంటి వ్యక్తుల కుటుంబాల్లో ఆయన అద్భుతం చేసే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు బైబిల్ గ్రంథం అంతా చూసుకోండి. బైబిల్ గ్రంథం అంతట్లో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యాలు చేశాడు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఆ గొప్ప కార్యాలన్నీ ఆయన సేవకులైన దైవజనుల ద్వారానే జరిగించాడు. దైవజనుడిది కాదు మహిమ, దైవజనుడిది కాదు స్వస్థత, దైవజనుడిది కాదు అద్భుతం, అన్నీ దేవుడియే. దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు దైవజనుడి ద్వారా ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు 10 తెగుళ్ళు పంపించాడండి. ఎవరి ద్వారా పంపించాడు అమ్మ చెప్పాలి? మోషే అనే దైవజనుడి ద్వారా. ఇప్పుడు ఏలియా ద్వారా ఎన్నో అద్భుతాలు చేశాడు. చచ్చిపోయిన వాళ్ళు లేచారు, చాలా రోగాలకి స్వస్థత వచ్చింది, శత్రువుల మీద జయమిచ్చాడు. ఎవరి ద్వారా ఇచ్చాడు? దైవజనుడి ద్వారా. ఏలియా ద్వారా, ఎలీషా ద్వారా, పౌలు ద్వారా, ఆది అపోస్తలుల ద్వారా. మహిమ వాళ్ళది కాదు, స్వస్థత వాళ్ళది కాదు, కార్యాలు వాళ్ళవి కాదు, కానీ దేవుడు చేయటానికి దైవజనుడిని వాడుకున్నాడు. హల్లెలూయా. 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 ఎక్కడ ఏ వ్యక్తులు దైవజనులకి గౌరవం ఇస్తారో వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అవునండి, మీ ఇంటికి ఒక ఎమ్మెల్యే గారిని పంపించాడు. నా మనిషి వస్తున్నాడు, జాగ్రత్తగా చూసుకో అన్నాడు. ఇప్పుడు నువ్వు సరిగ్గా చూసుకోవాలా, అతన్ని అవమానించావు. ఇప్పుడు నిజంగా చెప్పు, నువ్వు ఎవరిని అవమానించినట్టు? ఎమ్మెల్యే గారిని అవమానించినట్ట, లేక ఎమ్మెల్యే గారు పంపించిన అవమానించినట్ట? నువ్వు లోతుగా ఆలోచిస్తే అది వచ్చింది అర్థం. దైవజనుడు అంటే ఎవడు? దైవజనుడు అంటే విశ్వానికి సృష్టికర్త అయిన దేవునికి ప్రతినిధి భూమి మీద. వాడు దేవుని ప్రత్యక్షతను విడుదల చేసేవాడు. దేవుడు ఆ దైవజనుడి ద్వారా మనుషులతో మాట్లాడతాడు. ఒక రోగిని ఆరోగ్యవంతునిగా చేస్తాడు. ఒక సమస్యని దైవజనుడి ద్వారా ప్రార్థన చేసినప్పుడు పరిష్కరిస్తాడు. దైవజనుడికి ప్రాముఖ్యత ఇవ్వడం అంటే ఏంటో తెలుసా? దేవుడికి ప్రాముఖ్యత ఇచ్చినట్టు. దైవజనుడిని గౌరవించడం అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి గౌరవించినట్టు. హల్లెలూయా. హల్లెలూయా. నీ భక్తి ఏంటో, నీ విశ్వాసం ఏంటో, నీ విశ్వాస స్థాయి ఏంటో దైవజనుడు ఎదుటికొచ్చినప్పుడు ఆయనకి ఇచ్చే ప్రాముఖ్యత, విలువ, గౌరవాన్ని బట్టే అసలు నీ స్థాయి ఏంటో తెలిసిపోవాలి.